బేసిక్గా తెలంగాణలో అంటే ఇక్కడ లెఫ్టిస్టులు ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు. అంటే హిందుత్వ భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది రైటిస్టులు, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి కొంతమంది ఇట్లా ఉన్నారు. ఇప్పుడు స్వేరోయిజం అని చెప్పేసి ఇంకొక కొత్త ఇజాన్ని తీసుకొచ్చి మీరు తెలంగాణకి పరిచయం చేశారు. అసలు ఏంటిది స్వేరో అంటే ఏంటి, ఇది ఎందుకు పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు? ఆ పేరు కూడా కొంత ఎక్కడ వినని పేరు, దానికి పూర్తి ఫుల్ ఫామ్ ఏందనేది కూడా అర్థం కూడా కాలే, గూగుల్ చేసా కానీ దొరకలేదు చాలా రోజులకి. కానీ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎక్కింది. అంటే అదే దాని గురించి అసలు ఏంటి ఈ స్వేరో అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు ఇది ఒకటి పెట్టాలనిపించింది? దేనికోసము ఇదేంటి సార్, దీని గురించి చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి అడిగినందుకు. ఇటీవలే మేము ఢిల్లీలో కూడా 3000 మంది ఉత్తర భారతదేశంలో స్వేరో కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశాము. ప్రధానంగా స్వేరో ఏంటంటే ఒక మనిషికి ఎంతో శక్తి ఉంటుంది, అనంతమైన శక్తి ఉంటుంది. కానీ ఆ మనిషికి ఆ శక్తిని పరిచయం చేయదు సమాజం. ఆ మనిషిని కులాల పేరు మీద, లేకపోతే జెండర్ పేరు మీద మహిళలను, తర్వాత పిల్లలను, లేకపోతే ఇంకా రకరకాల మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద ఆ మనిషిని ఒక బ్రాండ్ వేసి అట్లా పడేస్తారు. దానివల్ల తన శక్తిని తను మర్చిపోతాడు. అలాంటి ఒక శక్తిని మళ్ళీ మనిషికి పరిచయం చేసి, నీ లోపల అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి అదే విధంగా ఆచరణ కూడా చేస్తే క్రమశిక్షణతోనే నువ్వు గొప్ప మనిషి అవుతావు అని చెప్పడమే స్వేరోయిజం. అంటే ఇండైరెక్ట్గా ఇంకో విధంగా చెప్పాలంటే, నీకు సంఖ్యలు వేయబడ్డాయి, ఆ సంఖ్యలను తెంచుకునే ప్రయత్నం ముందు నువ్వే చేయాలి. దాని తర్వాత మిగతా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ముందైతే ఆ ప్రయత్నం నీ నుంచే మొదలు కావాలి. దానికి నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, నేను ఇస్తా అని చెప్పేదే స్వేరోయిజం. సో అందుకొరకే వాళ్ళ లోగోలోనే ఉంటుంది, నో రివర్స్ గేర్స్. నువ్వు ఒక పని మొదలు పెడితే ముందు కూడా వెనక్కి వచ్చే ప్రయత్నం చేయకండి, ఒకటి. రెండోది యాంటీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఈ తిరోగామి శక్తులు ఎప్పుడు కూడా నేను గుంజుతూనే ఉంటాయి. దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేయాలనేది రెండవది. మూడవది అనంత విశ్వం వైపు ప్రయాణించు. అంటే అనంతమైన శక్తి ఉంది నీ లోపల, నీ శక్తి నువ్వే పరిచయం చేసుకుని అనంతం వైపు ప్రయాణించు. ఇన్ఫినిటీ వైపు పోవాలనేది మూడవది. అంటే చెప్పడం ఈజీ, కానీ చేసి చూపించడం చాలా కష్టం. చాలా గొప్ప గొప్ప మాటలు మనం వింటాము, కానీ ఆచరణ సాధ్యం సాధ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే స్వేరోయిజం వచ్చింది. మలావత్ పూర్ణ 13 సంవత్సరాల అమ్మాయి. మనం 13 సంవత్సరాల అమ్మాయిని ఇంటి నుంచి కాదు కదా, ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి పోనీయం. ఫోన్లు ఇవ్వము, మాట్లాడనివ్వము, బయటికి పోనివ్వము. బయటికి పోతే కూడా అమ్మనో నాన్ననో అన్ననో పోవాలి, తోడుకి పంపిస్తాం. అలాంటి అమ్మాయి ఇలా ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కింది 13 సంవత్సరాల వయసులో. అదే స్వేరోయిజం. అంటే ఒక అబ్బాయి తినడానికి తిండి లేదు, వరంగల్లో పర్కాలలో కనకం అనిల్ అని బంగాళాఖాతంలో పోయి స్వేరో ఫ్లాగ్ అడుగులోకి, బంగాళాఖాతం లోపలికి పోయి ఆ సముద్ర బెడ్ మీద, అంటే సముద్రంలో అడుగులో స్వేరో ఫ్లాగ్ ఓపెన్ చేసిండు. ఉదాహరణకు చెప్తున్నా. అట్లా ఒక అమ్మాయి ఆటో రిక్షా డ్రైవర్, ఆపేక్ష అనే అమ్మాయి ఇలా ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇలా పైలట్ అయింది. 12వ తరగతి కంప్లీట్ అయిన వెంటనే తల్లి కావాల్సిన తల్లి అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొని శ్రావ్య అనే అమ్మాయి నిజామాబాద్ నుంచి అలా 1000 గంటలు, అంటే బేసిక్గా మన సాంప్రదాయం ప్రకారం 10 అయిపోగానే 12 అయిపోగానే ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయిలు ఇలా పైలట్స్ అయినరు. ఎక్కడో అడుక్కునే తినే కుటుంబాలను, రోడ్డు పక్కన ఉండే కుటుంబాల నుంచి అలా నేవల్ క్యాప్టెన్లు అయ్యారు పిల్లలు. తండ్రి చనిపోయిండు, తల్లి అంగవైకల్యం ఉంది, కానీ ఆ పిల్లల్ని బాగా చదివించి అలా వాళ్ళను ఫైటర్ జెట్ పైలట్లు అయ్యారు. సింధూర అనే అమ్మాయి అంగవైకల్యం ఉన్నా కూడా ఆ అమ్మాయి ఎలా చార్టెడ్ అకౌంటెంట్ అయింది 22 సంవత్సరాల వయసులోనే. చార్టెడ్ అకౌంటెంట్ అంటే మీరు చెప్పేది వాళ్ళ ప్రతిభ కావచ్చు, ఆ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు ఇవ్వడానికో లేకపోతే ఆ సౌకర్యాలు కల్పించిన గురుకులాలకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా. గురుకులాల్లో చదువుకున్నారు కాబట్టి, మీలాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని లీడ్ చేసారు కాబట్టి వాళ్ళందరూ పై స్థాయికి వచ్చారు. బట్ స్వేరో అనే సబ్జెక్ట్ కరెక్ట్, సపరేట్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ చాలా మంచి ప్రశ్న. అన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్నో రెసిడెంట్ పాఠశాలలు, ప్రైవేటు పబ్లిక్ అన్నీ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా టాలెంట్ ఉంటుంది. కానీ ఒక ఐడియాలజీతో పెరిగే విద్యార్థులే ఈ విధంగా ఆలోచించగలరు. మీ గురుకులాలు అన్ని చోట్ల 1000 మంది డాక్టర్లు ఎందుకు వస్తలేరు? అన్ని చోట్ల నుంచి ఫైటర్ జెట్ పైలట్లు ఎందుకు వస్తలేరు? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ ఐడియాలజీ రాత్రింబవళ్ళు వాళ్ళ బ్రెయిన్స్లోకి పెట్టి, నువ్వు గొప్ప వ్యక్తివి, నీతో అవుతుంది, కావాలంటే చూడు, ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని ప్రతిరోజు కూడా వాళ్ళకు ఈ 10
commandments. I am not inferior to anyone. I shall be the leader wherever I am. I shall do what I love and be different. I shall always think big and aim high. I shall be always punctual. అదే విధంగా I shall never beg neither cheat. I shall repay what I borrow. నాకు తెలియని విషయానికి నేను భయపడను. నేను లక్ష్యాన్ని ఒకసారి మొదలు పెట్టుకున్నట్టే లక్ష్యం చేరేదాకా ఆ ప్రస్థానంలో మళ్ళీ వెనక్కి రాను అనేవి ప్రతిరోజు కూడా ఈ పిల్లలకు ప్రతి రాత్రి ప్రతి పగలు వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి కూడా మళ్ళీ ఇవన్నీ డ్రైవ్ చేయించడం వల్లనే ఇవన్నీ వచ్చినాయి. మరి వేరే పాఠశాల నుంచి ఎందుకు వస్తలేవు? ఫైటర్ జెట్ పైలట్స్ వేరే పాఠశాల ఎందుకు అవుతారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఎందుకు అయితే లేరు? ఉదాహరణకు చెప్తున్నాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆగర్ బస్ రేవంతులు వాళ్ళు ఎందుకు అయితే లేరు? ఫైటర్ జెట్ పైలట్స్ ఓక్రిడ్ స్కూల్ నుంచి ఎందుకు అయితే లేరు? రైట్, కేకేఆర్ గౌతమ్ నుంచి ఎందుకు అయితే లేరు? టాలెంట్ ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఒక్కొక్క 2 లక్షలు పోయి పంపిస్తున్నారు ఆ పచ్చ బస్సులలో. ఎందుకు అయితే లేరు వాళ్ళందరూ? పేద పిల్లలు ఎందుకు అవుతున్నారు? అక్కడే స్వేరోయిజం ఉందంట. అందుకొరకే నేను కర్ణాటకకు పోకపోయినా ఇలా 1000 మంది స్వేరో సర్కిల్స్ అంటే చిన్న చిన్న పిల్లలకు పరివర్తన పాఠశాలలు పెట్టుకొని స్వేరోలుగా పేరు పెట్టుకొని చదివించుకుంటున్నారు. ఢిల్లీలో నేను ఒక్కరోజు కూడా అడుగు పెట్టలేదు. మొన్న పోయినా ఫస్ట్ టైం నేను 7 రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఢిల్లీలో షా ఆడిటోరియంలో 3000 మంది వచ్చి స్వేరోయిజాన్ని అర్థం చేసుకున్నారు. బాగుంది ఇదంతా. అంటే దాని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది స్వేరో అనేటువంటి దానికి? మీకు ఫంక్షనాలిటీ అంటే ఒక కమిటీ ఉంటుందా? కమిటీలు ఉంటాయి. రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీలు ఉంటాయి, తర్వాత ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఉంటుంది. దాని తర్వాత స్వేరోలు కూడా సేవ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక చిన్న బ్యాంక్ పెట్టుకున్నారు. 4 కోట్ల టర్న్ ఓవర్ ఉంది వాళ్ళకు. ఎస్, అందరు అమ్మాయిలు నడిపిస్తారు. అదేవిధంగా అందరూ ఒకటే రంగంలోకి పోరు. కొంతమంది బిజినెస్లోకి పోతారు, కొంతమంది క్రీడా రంగంలోకి పోతారు, కొంతమంది ప్రొఫెసర్స్గా మారుతారు, కొంతమంది టీచర్స్గా మారుతారు, కొంతమంది సివిల్ సర్వీసెస్ రంగంలోకి పోతున్నారు. సో అందరూ అన్ని రంగాల్లో ఉండాలి. అదేవిధంగా ఒకటే కామన్ ఏంటంటే మన తల్లిదండ్రులు పేదలుగా పుట్టిండ్రు, పేదలుగా పెరిగిండ్రు, పేదలుగా చచ్చిపోయినరు, మనం అట్లా చావకూడదు అనేది ఒకటి స్వేరోయిజం. రెండోది డౌరీ ఫ్రీ మ్యారేజెస్ చేసుకోవాలనేది, అది ఒక స్వేరోయిజం. తర్వాత స్వేరో అనే వ్యక్తి తన సభ్యత్వం తీసుకోవాలంటే ఇంకొక అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏంటంటే నేను ఎట్టి పరిస్థితులు కూడా మహిళలతోని అసభ్యంగా ప్రవర్తించాలని అండర్టేకింగ్ ఇవ్వాలి. వాళ్ళ భార్య సంతకం తీసుకొని రావాలి. నేను కూడా ఇచ్చిన, మా వైఫ్ సంతకం తీసుకొని ఇచ్చాను. నేను మా వైఫ్ సంతకం తీసుకొని నేను స్వేరో అండర్టేకింగ్ ఇచ్చాను. సో అది మ్యాండేటరీ మా దగ్గర. తర్వాత లిక్కర్ బ్యాండ్, లిక్కర్ తీసుకోరు, లిక్కర్ తీసుకుంటే స్వేరో కార్డు. అదేవిధంగా స్మోకింగ్ ఉండదు, గాంజా ఉండదు, ఇవన్నీ స్వేరోలో బ్యాండ్ అండి. తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు కాంశీరామ్ గారి జన్మదినం నుంచి అంబేద్కర్ గారి జన్మదినం వరకు నాన్ వెజ్ కూడా తీసుకోరు. దీక్షలాగా 1 మంత్. తర్వాత బహుజన మహనీయులు ఎవరైతే ఉన్నారో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, పంగడల సాయన కావచ్చు, సంత్ గాడ్గే బాబా కావచ్చు, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్, బెల్లి లలితక్క, ఇట్లా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా స్మరించుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళ అయంకాలు కావచ్చు, చాలామంది ఉంటారు, బసవన్న, వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాలనే ఒక భావజాలం అనేది స్వేరోలో అడుగడుగునా ఉంటుందండి. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు? ఇది పెట్టాలి అనేటువంటి ఆలోచన మీదేనా దాని సృష్టికర్త, లేకపోతే ఇంకా ఏమన్నా మేధోమదనం ఉందా? నేనే ఆ సృష్టికర్తను.